బోర్ కొడుతుంది. సరే సరదా కాసేపు స్వీటీతో మాట్లాడదాం. హలో స్వీటీ, ఏం చేస్తున్నావు? నేనా, ఏం చేయట్లేదే, ఊరికి అలా బోర్ కొడుతుంది. చాలా చిరాగ్గా ఉందే బాబు, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. కాలేజ్ ఏంటి, ఎప్పుడో డుమ్మా కొట్టేసానులే. సరే అయితే తర్వాత చేస్తాలే. సరే బాయ్. హాయ్ యోషి. హాయ్ కీర్తన, కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి క్లాస్కి వెళ్ళేదా? క్లాసా? ఏం క్లాసే బాబు, బంక్ కొట్టేసాను ఈరోజు. ఏంటి ఎప్పుడా మ్యాథ్స్ క్లాసే చెప్తాడు, ఆడేమో బుర్ర హీట్ ఎక్కిపోతుంది నాకేమో. వచ్చేసాను. ఎంతైనా ఏం చదువుకుని ఏం ప్రయోజనం చెప్పు? చదువుకున్న లాస్ట్కి ఎలాగో పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత పిల్లలు కనాలి, మళ్ళీ వాళ్ళు పెంచి వాళ్ళు పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు పెంచి ఎందుకురా నాయన ఈ జీవితం. ఎంత చేసినా లాస్ట్ చనిపోతాం. ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చనిపోతున్నాం, అసలు ఏంటో బాబు ఈ లైఫ్. సరే, ఈ డౌట్స్ అన్నిటికి సీనియర్ ఒక అక్క ఉంది, ఆ అక్కని పిలుస్తానుండు. సరే. హలో అక్క, కొంచెం ఫ్రీగా ఉంటే క్యాంటీన్కి రా అక్క. ఓకే బాయ్. హాయ్ కీర్తన. హాయ్ అక్క. రమ్మని చెప్పావు ఏంటి? నాకు కాదక్క, డౌట్స్ దీనికి కొన్ని డౌట్స్ ఉన్నాయంట. హాయ్ అక్క. హాయ్. హాయ్ యోషి, ఏంటి నీ డౌట్స్? అదే అక్క, అసలు లైఫ్ చాలా బోర్గా చిరాగ్గా ఉంటుంది అక్క. అసలు మనం ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చనిపోతున్నాము ఏం అర్థం కావట్లేదు. చనిపోయాక ఏమవుతున్నాము ఏంటో. చాలా మంచి ప్రశ్న అడిగావు. అయితే దానికన్నా ముందు నీకొకటి చెప్పాలి. రండి అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే అక్క. బెత్లెహేము అనే ఊరిలో మరియా అనే కన్య ఉండేది. అయితే మరియా, మరియా, ఎవరు నన్ను పిలిచినది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడేయున్నాడు. ఆ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యము అంతము లేనిదయుండును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు దేవుడు కుమారుడు అనబడును. ఇదిగో దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఏంటి, మరియ గర్భవతియా? ఇది ఎటుల సాధ్యము? అయినను మరియా నీతిమంతురాలని నాకు తోచుచున్నది. ఆయననేమి ఆమెను రహస్యముగా విడినాడుట యుక్తమని నాకు తోచుచున్నది. అవును, అలాగూ చేతును. దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము.
ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇదిగో ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఏమి అద్భుతము! లోకరక్షకుడు పరిశుద్ధాత్మ వలన మరియాలో గర్భం ధరించుటయా? ఇది మునిపెన్నడూ జరగలేదే. ఎంత భాగ్యమో! నేను వెంటనే వెళ్ళి మరియాను చేర్చుకుందును. అమ్మలారా, అక్కలారా, చెల్లిలారా, తమ్ముళ్ళారా, వినండి హో వినండి. సర్వలోకం నాకు ప్రజా సంఖ్య రాయవలనది కైసురాగుస్తు వలన ఆజ్ఞ జారీ అయినది. కావున తమరెల్లరూ తమ తమ ఊర్లకు వెళ్ళి పేర్లు నమోదు చేయవలసిందిగా కోర్చిన మహో. ప్రజా సంఖ్య రాయడం అంటే ఏంటక్క? నువ్వు ఎప్పుడైనా సోషల్లో ఏడీబీసీ అని చదివావా? చదివానక్క. ఈ ప్రజా సంఖ్య అంటే అందరి పేర్లు నమోదు చేయడమే. దీనినే ఆధారం చేసుకుని చరిత్రకారులు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం దీనిని గుర్తించారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే యానో డోమిని. యానో డామినియా అంటే ఏంటక్క? ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. సరే అక్క, ఆ తర్వాత ఏమైందక్క? ఆ తరువాత ఓర్చుకో మరియా, మనం దగ్గరలోనే ఉన్నాం. ఓర్చుకో మరియా, ఓర్చుకో ఓర్చుకో మరియా, మనం దగ్గరలోనే ఉన్నాం. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరండి మీరు? నా భార్య నిండు శూలాలు, ప్రసవానికి దగ్గరలో ఉన్నది. మీ ఇంట్లో ఏమైనా చిన్న స్థలం ఉంటే ఇవ్వగలరా అమ్మా? స్థలమా? మా ఇంట్లో చుట్టాలతో నిండి ఉన్నది. లేదు లేదు, వెళ్ళండి వెళ్ళండి. ఓర్చుకో మరియా, మనం దగ్గరలోనే ఉన్నాము. ఓర్చుకో. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరండి మీరు? నా భార్య నిండి సూరాలు, ప్రసవానికి దగ్గరలో ఉన్నది. మీ ఇంట్లో ఏమైనా చిన్న స్థలం ఉంటే ఇవ్వగలరా అమ్మా? మా ఇంట్లో స్థలం లేదు, అయినా మేము ఉండడానికే మాకు స్థలం లేదు, మీకేమిస్తాం? వెళ్ళండి వెళ్ళండి. ఓర్చుకో మరియా, మనం దగ్గరలోనే ఉన్నాము. ఓర్చుకో. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అమ్మా? ఎవరండి మీరు? నా భార్య నిండు సూరాలు, ప్రసవానికి దగ్గరలో ఉన్నది. మీ ఇంట్లో ఏమైనా చిన్న స్థలం ఉంటే ఇవ్వగలరా అమ్మా? స్థలం లేదండి, వెళ్ళండి వెళ్ళండి. ఓర్చుకో మరియా. ఆగండి అమ్మా, ఆగండి. మా ఇంట్లో స్థలం లేదు, కానీ మా పశువుల పాకలో స్థలం ఉంది. ఈ రాత్రంతా ఉండి మీరు వెళ్ళొచ్చు. సరే అమ్మా. ఆహా, ఏమి ఆ తార అంత సౌందర్యముగా ఉన్నది? గగన వీధిలో మునిపెన్నడూ నేను చూడలేదే. బహు సౌందర్యముగా, చూచుటకు బహు రమ్యముగా, కోటి సూర్యకాంతులను మించిన తేజస్సు గలదే ఉన్నది. ఆకాశమందు ఈ తార ఉద్భవించుటకు కారణం ఏమై ఉండవచ్చు? బహుశా ఇది చందమామ కాదు కదా? కాదు కాదు, తనువు నిండా నల్లని మచ్చలతో తరుగుచూ పెరుగుచుండు ఆ చంద్రకాంతి ఎక్కడ? శతకోటి సూర్యప్రభలతో వెలుగులు వెదజల్లుచున్న ఆ నక్షత్రం ఎక్కడ? దీని జన్మం వెనుక ఏ మహోదయము దాగి ఉన్నదో తప్పక తెలుసుకొనవలే. ఏమి ఆ తార అంత దేదోపమయంగా వెలుగుతుంది? బహుదూరం నుండి నన్ను ఇచ్చటకు నడిపించింది. ఈ తార ఏమై ఉండవచ్చునో? క్షమించండి, మీరే దేశపు జ్ఞానులు? మేము తూర్పు దేశ జ్ఞానులం, ఖగోళ శాస్త్రజ్ఞులం. ఓహో, మేము తూర్పు దేశ జ్ఞానులమే. తమరి రాకు హేతువేమి? మేము కొంతకాలము క్రిందట గగన వీధిలో మెరైచున్న తారను గాంచితిమి.
ఆ తారని వెంబడించుచు ఇచ్చటికి ఏ తెంచితిమి. ఎంత విశేషము! మేము ఆ తారను గాంచి ఆ తార ఉద్భవమునకు గల కారణమును పరిశీలింపగా ఇచ్చటకు వచ్చితిమి. మిత్రమా, మీ పరిశోధన ప్రకారము ఆ తార ఎందులకు ఉద్భవించి ఉండవచ్చు? ఆర్య, ఈ చరాచరకిల జగత్తులో సృష్టి రహస్యం వెతుకుచు జ్ఞానం అభ్యసించుతున్న కొరకు పాటుపడుతున్న ఆశావాదిని నేను. ప్రపంచమునకు మంచి రోజులు రానున్నవని ప్రబలంగా నమ్మేవాడిలో నేను ఒకడిని. అన్యాయము, అక్రమము వెలియ తాండమాడుచున్న ప్రపంచమునకు దైవభీతి, పాపచింతన, సత్య ధర్మ జీవ మార్గములను ప్రబోధించే రారాజు రానున్నాడని నాకు తోచుచున్నది. మిత్రమా, మహా ఆనందము. మీ వంటి అభ్యుదయవాదితో పరిచయం మాకు మహాభాగ్యము. నేను కూడా ఈ జగత్రక్షకుని రాక కొరకు ఎదురుచూచువాడిలో ప్రథముడను. బహుశా ఆ తార యొక్క ఆంతర్యము మనలను వెలుగులోనికి నడిపించు రారాజై ఉండవచ్చునని నా భావన. దీని కాంతి ఈ జగతికి శాంతి సందేశం ఇచ్చినట్లే ఉన్నది. మేలు సోదరా, మేలు మేలు. అటులైనచో మనకు మంచి రోజులు వచ్చినట్లే. సరాసరి ప్రయాణం సాగిద్దాం. మిత్రులారా, మీరెవరు? హాహాహా, ఆ ప్రశ్న వేయవలసింది మేము. నిజమే, కానీ గగన వీధిలో మెరుచుచున్న ఆ ప్రజ్వలిత తార నాకు ముందుగా నడుచుచు నన్ను ఇచ్చటకి రప్పించినది. అందును గూర్చి నేనే మిమ్మును గూర్చి తెలుసుకున్నటకు ముందుగా ప్రశ్నించి తిని. ఓహో, అద్భుతం! ఇది మహా అద్భుతం. తారను గురించి మేము ఆలోచించుట, తారకే మరొక విజ్ఞానిని మా దశకు పంపుట మహా అద్భుతంగా ఉంది. మీరును తారను గూర్చి చింతించుచున్నారా? అవునవును, నేను ఆశ్చర్యానికి గురి అయితిమి. ఈ మిత్రుని రాక వలన మన ప్రజలకు అధిపతి జన్మించి ఉండవచ్చునని తెలుసుకున్నాను. అవును అవును, జరిగి ఉండవచ్చును. లేని ఎడల ఆ నక్షత్ర మణిద్వీపము అట్లు వింత కాంతులతో ఉదయింపదు. ఇది ఆ మహారాజు జననమునకు సూచన అయి ఉండవచ్చును. మనకు విచారమేలా, ఆ మహారాజు జన్మించాడనట నిశ్చయము. మరి ఆయనను సందర్శించుట ఎట్లో తెలియకున్నది? భయము లేదు మిత్రులారా. నన్ను మీ వద్దకు నడిపిన ఆ ప్రజ్వలిత తార ఆ రాజునకు దారి చూపునని నేను నమ్ముచున్నాను. అవును, ఆ తారయే మహారాజుని దర్పింప కోర్పగలదు. శుభము, బయలుదేరుడి. వేగురపడడి వేగురపడడి. ఆ తార నెమ్మదిగా అటువైపు సాగుచున్నది. పెద్దడా, గొర్రెలు చూడరా అలా వెళ్ళిపోతున్నాయి. రే చూస్తానురా. పెద్దోడా, తాత ఎక్కడ చచ్చినవరా? గొర్రెలు చూడరా ఎటు పోతున్నాయా? చూస్తున్నాను తాత. చిన్నోడా, తాత గొర్రెలు చూడరా ఎటు పోతున్నాయా? సరే తాత. అల్లుడు, ఎక్కడున్నారా? ఎక్కడ ఉన్నాను? ఆ గొర్రెలు చూడరా ఎటు పోతున్నాయి, ఇద్దరు ఎక్కడ ఉన్నారా? చూస్తున్నాను మామ. పెద్దోడా, తాత ఒరే సల్లి అత్తను కొమ్మ అంటే ఎట్టండ్రా నాయన. సరే తాత. రే పెద్దడా, నువ్వు వెళ్ళి కట్టెలు తేరా. రే మాయ నువ్వు వెళ్ళి కర్రలు తేరా. నువ్వు కూర్చో తాత. నువ్వు కూడా వేసే. చల్ చాలా ఎక్కువ అందరా. అవును తాత. పెద్దోడా, తాత. రే పెద్దోడా, తాత ఒక గట్టి చెప్పరా. ఉన్నాను తాత. ఏం కూర మీ ఇంట్లోనా? మా ఇంట్లో ఉంది తాత, ఎప్పుడు పులుసే. పులే? పులిక తాత, పులుసు. పుల్లి కొట్టేశారా? పులిక తాత, పులుసు. పులిసా? మరి చెప్పవేమరా చిన్నోడా. తాత, మీ ఇంట్లో ఏం కూరరా? మా ఇంట్లో ఏముంది తాత, నాటుకోడి పులుసు తాత. ఏంటి నాటుకోడి పులుసు తాత? ఇది కాలు ఎరగొట్టేసావా? ఎవరు ఎరగొట్టేసావు? కాదు తాత, నాటుకోడి పులుసు. తప్పురా, కాలు ఎరగొడ్డం మెడ ఇరిచేద్దాం తప్పు కాదు నాయన. నాటుకోడి పులుసు. ఒరే అంటే గట్టి చెప్పండి రా. ఓరు బాబోయ్, నాటుకోడి పులుసు తాత బాబు. కోడి పులుసా? దానికి అంత పేరేట్రా?
అల్లుడు మామ ఏం కూరరా? ఏమంది మామ, ఎప్పుడు చద్దన్నమే. మీ పాప ఏమి ఉండట్లేదు. ఏడ్రా మీ అమ్మ చద్దన్నా దద్దమ్మనా యాదవా? పెద్దోడిని పట్టుకుని దద్దమ్మంటావు ఏడ్రా? దద్దమ్మగా చద్దన్ను. మళ్ళీ దద్దమ్మంటావు? దద్దమ్మగా చద్దన్ను. ఓరు సద్దనమా? ఎప్పుడు సద్దనమేనరా? బాగా గడించుతున్నారా మీరు. తాత నువ్వు ఎప్పుడైనా పులిని చూసావా? ఏడు బాబు పులిని చూసావా తాత? ఓరే నువ్వు ఎంత లేవు కానీ పులి గురించి అడుగుతున్నావురా నన్ను. పులి ఒకప్పుడు మేము మా అయ్యా నేను మునసబు గారు పొలంలోను మందరం కాసాంరా. మంద పెట్టడానికి వెళ్ళాంరా. మంద పెట్టేటప్పుడు మా అయ్యి సిరుగు కొట్టును ఉన్నాడు. నేను వచ్చి మందలో ఉన్నాను. ఒరే కిష్టప్ప పులి వచ్చేసినట్టు చూసుకోరా అన్నాడు నన్ను. మందరు ముళ్ళకారు వందరోయ్ మన డొంకలే కొడతాం కదా గొర్రెలు తోలేటప్పుడు. ఆ కర్ర కొట్టుకొని ఒకటి ఇచ్చుకోనండి రా. దెబ్బగా పారిపోయింది. మళ్ళీ రాలేదు ఆ పులి నా దగ్గరికి. మంట ఏంటంటారా మంట? తాత దెయ్యం చూసావా? ఏంటి బియ్యమా? బియ్యం కాదు తాత, దెయ్యం. బియ్యమా? బియ్యం కాదు తాత, దెయ్యం. దెయ్యమా? ఓ ఏం దెయ్యాలరా మీకు? నేను చూశారా బోల్డ్ దెయ్యాలు చంపాను రా నేను. దెయ్యం అంటే నన్ను చూస్తే బాజుట్ వెళ్ళిపోతే ఎక్కడ పెడితే అక్కడికి. ఒరే మా ఊర్లో కొర్రదేవి ఉండిదిరా. అప్పటికే వచ్చిందిరా, అప్పటికే పడిదిరా. ఒక్కసారి నేను పట్టుకొని దాన్ని కొడితే మళ్ళీ మీ ఊరు రాను బాబు అని కాలమే పడిపోయి పారిపోయిందిరా. వదిలేసి వచ్చేసాను రా. అరే తాత ఎందుకురా? ఇప్పుడే తాత చిన్నప్పుడు నిన్ను దెయ్యాలు చంపాడు కదరా. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఒరే పెద్దోడా, ఒరే ఏం జరిగిందిరా అలా పరిగెట్టారు? దూత వచ్చింది తాత. దూడ? దూత దూత. ఈ దూడ వచ్చిందా? దూడ కాదు తాత, దూత దూత. ఓరు దూడ వచ్చినందుకు అంత భయపడాలేట్రా? దూత తాత, దూత. దూత ఏం చెప్పిందిరా? మన కొరకు ఎవరో రక్షకుడు పుట్టాడంట తాత. రక్షకుడు పుట్టాడంట తాత. ఎవరు చెప్పారు? దూత. దూత చెప్పిందా? అవును. అవును మా అయ్యా ఎప్పుడో చెప్పాడు రా రక్షకుడు వస్తాడు, మనకు అన్ని మంచిగా జరుగుతాయి అని అన్నాడు. కానీ ఇప్పుడు వచ్చాడా రక్షకుడు? రక్షకుడు అంటే ఎవరు? రక్షకుడు అంటే మన పాపాలు పాపేవాడు, మనకు అన్ని సౌకర్యాలు చూసేవాడు, మనం మంచిగా జీవించడానికి మంచి బుద్ధులు నేర్పేవాడే రక్షకుడు. తాత మనం కూడా వెళ్దామా రక్షకుడి దగ్గరికి? వెళ్దామా? రే అల్లుడు మామ మంచి గొర్రెనోటి పట్టరా, రక్షణ చూడడానికి వెళ్దాం. సరే మామ. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య. రారే చూద్దాం మనం వెళ్దాం నన్నయ్య, రారే చూద్దాం మనం వెళ్దాం నన్నయ్య. రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య. రారే చూద్దాం మనం. అక్క దేవదూత గొల్లల దగ్గరికి వెళ్ళడం ఏంటక్క? గొల్లలంటే గొర్రెల కాపరులే కదా? అవునక్క, దేవదూతలేంటి గొర్రెల దగ్గరికి వెళ్ళాయి? అవును, దేవుడు అందరికీ సమానమే. గొప్పవారికి సామాన్యులకి కూడా ఆయన ప్రభువుగా ఈ లోకానికి వచ్చారు. నిజమైన మానవత్వం అంటే అందరినీ సమానంగా చూడడమే. అవునక్క, ఈ లోకంలో అసలు సమానత్వమే లేకుండా పోతుంది. అవును. ఆ తర్వాత ఏం జరిగిందక్క? ఆ తరువాత జ్ఞానులు హేరోదు మహారాజు యొద్దకు
రాజాతి రాజా రాజ గంభీర హేరోదు మహారాజుకి ఇచ్చేస్తున్నారు. హో మంత్రి చిత్తం ప్రభు. సామంత దండనాయకులారా, నేడు ఈరోజు చాలా మంచి దినము. మన ప్రజలందరూ తమ తమ విధులు చక్కగా నెరవేర్చి పరిపాలకులకు సహాయపడుతున్నారు. మన యూదియా ప్రజలను కరువు కాటకాల నుంచి, అలజడుల నుంచి, అరాచకాల నుంచి కాపాడుతూ వస్తున్నాను. నాకు బహు సంతోషముగా ఉన్నది. నా వంటి రాజు ఎక్కడైనా ఉండునా మంత్రి? లేదు రాజా, లేదు. నీ వంటి మహారాజు ఇంకెక్కడూ ఎప్పుడు ఉండనే ఉండరు రాజా. మంచిది మంత్రి. ఈరోజు ప్రజలు ఏ ఏ సమస్యలతో నా యొద్దకు వచ్చిరో వారిని ప్రవేశపెట్టుము. చిత్తం మహారాజా. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చి తిరిగి? మేము తూర్పు దేశపు జ్ఞానులము. యూదుల రాజుగా పుట్టినవాడిని దర్శించటకు మేము ఇచ్చటకు వచ్చితిమి. వేచి ఉండి. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని తూర్పు దేశ జ్ఞానులు వచ్చిరి రాజా. తూర్పు దేశపు జ్ఞానుల? నాతో వారికి ఏమి అవసరం? సరే, వారిని ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. ప్రవేశపట్టుడి. యూదుల రాజు హేరోదు రాజుకు జయము జయము. రాజు చిరంజీవి అగునుగా. శుభము శుభము. ఆసీనుల కమ్ము. మీ రాకచే మా రాజ్యము పావనమైనది. మీ రాకకు గల కారణమేమి? రాజు చిరంజీవునిగాక. రాజునకు జయము జయము. మేము తూర్పు దేశ జ్ఞానము. కొంతకాలం కిందట గగన వీధిలో మేము ఒక తారను చూచితిమి. ఆ తార ఉద్భవముకు గల కారణం పరిశీలింపగా ఒక రాజు జన్మింప ఉండవచ్చని నిర్ధారణలోనికి వచ్చితిమి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ రాజా? ఇక్కడే. ఎక్కడ రాజా? నేనే. తమరు కాదు మహారాజా. యూదుల రాజుగా పుట్టిన ఆ మహారాజును దర్శించుటకు మేము ఇక్కడికి వచ్చితిమి. ఏంటి? యూదుల రాజుగా నేను కనిపించి ఉండగా మరి ఒక రాజు జన్మించుటయా? మీరు చూచుటకు జ్ఞానులుగా ఉన్నారు గాని మీ పలుకులు బహు విచిత్రముగా ఉన్నది. చండ ప్రచండ మహాసింహాసనముపై ఆసీనుడైన నేను కనిపించి ఉండగా మరి ఒక రాజు జన్మించుటయా? మీరు నా సహనమును పరీక్షించి ఉన్నారు. అవునా రాజా? ఆ తార మా ముగ్గురుని వేరు వేరు కాలముల నుంచి మేము వచ్చిన వారము. ఆ తారయే మా మార్గంలో ఏకపరిచి మీ వద్దకు రప్పించినది. మంచిది. అయిననేమి, వేచి ఉండి నేను మా శాస్త్రులను పిలిపించి మా లేఖనములు తిరగవేసి మీకు సరైన సమాచారం అందిస్తాము. ఆసీనుల కమ్ము. ఎవరక్కడ? మన శాస్త్రులను పిలిపించండి. చిత్తం ప్రభు. రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. హేరోదు మహారాజునకు జయము జయము. ఆసీనుల కమ్ము. చిత్తం ప్రభా. రాజా, మమ్మల్ని పిలుచుటకు గల కారణం ఏమిటి? మన యూదులకు రాజు పుట్టి అన్నాడంట. ఆ రాజు ఎక్కడ ఎలా పుట్టెనో మన లేఖను తిరగవేసి సరైన సమాచారాన్ని అందించండి. చిత్తం. తీరా తీయు తీయు. అరే విధవా, ఇది కాదురా, ఇంకో గ్రంథం ఇవ్వు. ఏమి ఆ గుసగుసలు? ఏం లేదు రాజా, చూస్తున్నా. రాజా, దొరికింది. చదివుడి. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేం ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో. ఏమి అది? చదువుడి. ఏం లేదు.
నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆహా, మంచి సమాచారాన్ని అందించారు బలశాస్త్రులారా. ఇక మీరు వెల్లుడి. గురువుగారు, ఏంటి రాస్తుంటా? మరి బహుమానం ఏమన్నా? నువ్వు చేసేదానికి బహుమానం ఇస్తారా? రారా. ఏమి ఆ గుసగుసలు? అంటే మహారాజా. ఏమిటది? మా వాడికి బహుమానం కావాలంటారు. బహుమానమా? ఇదిగో తీసుకోండి. ధన్యవాదాలు మహారాజా. పదరాస్తుంటా. మంచిది. మీరు అన్వేషిస్తూ వచ్చిన ఆ రాజును నువ్వు వెళ్ళి వెతికి తిరిగి నా యొద్దకు రండి. నేను కూడా వెళ్ళి ఆ యూదుల రాజును వెతికేదను. మేము కూడా వేరొక మార్గమున ప్రయాణం చేసి యూదుల రాజుని అన్వేషించేదము. తమరు సెలవే నీడలో బయలుదేరదము. మంచిది, వెళ్ళుము. యూదుల రాజుగా నేను బ్రతికి ఉండగా మరి ఒక రాజు జన్మించుటయా? ఇది అసంభవము. యూదులకు నేనే రాజుగా ఉండాలి. నేను తప్ప వేరొక రాజు ఉండడు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మన రాజ్యంలో 2 సంవత్సరాల లోపడిన మగ సంతానం అంతటిని సంహరించండి. ఆజ్ఞ మహారాజా. ఇక యూదులకు నేనే రాజుని. నేను తప్ప వేరొక రాజు రాడు, రాలేడు, రాపోడు. యూదుల రాజుగా పుట్టిన వానికి జయము జయము. మేము తూర్పు దేశ జ్ఞానులము. రాజును పూజింపవచ్చితిమి. రాజుకు కానుకగా బంగారము సమర్పించు. యూదుల రాజుగా పుట్టిన వానికి జయము. రాజుగా మేము తూర్పు దేశ జ్ఞానులము. రాజును పూజింపవచ్చిమి. రాజుకు కానుగా సాంబ్రాన్ని తెచ్చితిమి. యూదుల రాజుగా పుట్టిన వానికి జయము జయము. రాజును దర్శించి పూజింపవచ్చితిమి. రాజునకు కానుకగా బోళము తెచ్చితిమి. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య. రానే చూద్దాం మనం వెళ్దాం, రానే చూద్దాం మనం వెళ్దాం అన్నయ్య. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య. రానే చూద్దాం మనం వెళ్దాం అన్నయ్య, రానే చూద్దాం మనం వెళ్దాం అన్నయ్య. యూదుల రాజుగా పుట్టిన వానికి జయము జయము. రాజుకు మేము కానుకగా మా మందలో తొలిచూరు గొల్లె పిల్లను కానుకగా తీసుకువచ్చాము. చూసావా యేసుప్రభు జన్మము ఎంత అద్భుతంగా జరిగిందో? అవునక్క, యేసుక్రీస్తు జననము చాలా అద్భుతంగా జరిగింది. లోకంలో ఎంతో మంది పుడతారు, అయితే ఎవరి పుట్టుక కూడా ఇంత అద్భుతముగా ఉండదు. యేసుప్రభువు కారణ జన్ముడు. లోకానికి వచ్చింది మన పాపములను పరిహరించడానికి. అవునక్క, యేసుక్రీస్తు జననము చాలా అద్భుతంగా ఉన్నది. నేను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా ఇంకా యేసుక్రీస్తు గురించి చాలా తెలుసుకోవాలని ఉందక్క. అయితే ఈ మంత్ 25న మా చర్చిలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. నాతో పాటు మీ అందరినీ తీసుకుని వెళ్తాను. సరే అక్క. మమ్ముగన్న చిన్నారి యేసు కన్నె మరియా మురియా కలలెన్నో గంటూ బజ్జో కన్న ఇమ్మానియేలు మమ్ముగన్న చిన్నారి యేసు కన్నె మరియా మురియా కలలెన్నో గంటూ బజ్జో కన్న ఇమ్మానియేలు మమ్ముగన్న చిన్నారి యేసు.